కలియుగాంతం ఎప్పుడు? 2000 సంవత్సరముల నాటికే కలియుగం అంతం. 2025 సంవత్సరంలో కలియుగం అంతం. ఈ ప్రపంచం అంతం కాబోతోంది అని జ్యోతిష్య పండితులు ప్రకటిస్తూ ఉంటారు. ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఉత్పాతాలు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, తుఫానులు, అంటువ్యాధులు వస్తూ ఉండడం సహజం. ఇలాంటివి జరిగినప్పుడు మరియు గ్రహకూటమి వచ్చినప్పుడు సూర్యచంద్ర గ్రహణాలను బట్టి ప్రపంచం పెద్ద విపత్తు సంభవించబోతోందని జ్యోతిష్యుల యొక్క వాదన. నిజానికి కలియుగము 4,32,000 సంవత్సరాలు ఉన్నది. ఇప్పటికీ 5,125 సంవత్సరాలు జరిగిపోయినవి. ఇంకా 4,26,875 సంవత్సరాలు ఉన్నది. అప్పటికి ఈ ప్రపంచం అంతం కాదు. కలియుగం తర్వాత కృతయుగం, తర్వాత త్రేతాయుగము, తర్వాత ద్వాపర యుగము, తర్వాత కలియుగం వస్తూ ఉంటాయి. 4 యుగాల కాలం కలిపితే 43,20,000 సంవత్సరాలు. ఇలాంటివి చతుర్యుగాలు. చతుర్యుగం అంటే ఈ 4ని కలిపితే ఒక చతుర్యుగం అవుతుంది. ఇలాంటివి చతుర్యుగాలు 71 కలిపితే ఒక మన్వంతరము, అనగా 30,67,20,000 సంవత్సరాలు. మన్వంతరం తర్వాత ఒక సంధికాలం 17,28,000 సంవత్సరాలు ఉంటుంది. మొత్తము 14 మన్వంతరాలు. ప్రస్తుతము 7వ మన్వంతరమైన వైవస్వత మన్వంతరంలో 28వ చతుర్యుగంలో అనగా మహాయుగంలో 28వ కలియుగం జరుగుతున్నది. ఇప్పటికీ ఈ సృష్టి జరిగి 197,29,49,125 సంవత్సరాలు గడిచినవి. ఇంకా దాదాపు 200 కోట్ల సంవత్సరాలు ఉన్నది. కాబట్టి ఫలితదోషిష్యము చెప్పేవారి వాదనలు వేద విరుద్ధము. జ్యోతిష శాస్త్రం అంటే ఈ విశ్వంలో గ్రహాలు, సూర్యుడు, నక్షత్రాలు, వీటిని గురించిన విజ్ఞాన శాస్త్రం. నవగ్రహాలు ఒక్కొక్క మానవుని మీద వారి జనన కాలం బట్టి మంచి లేదా చెడు ప్రభావం చూపవు. అవి జడ పదార్థములు. గణిత జ్యోతిష్యము సరైనదే. అనగా కాల నిర్ణయం ఏ రోజు తర్వాత ఏ రోజు వస్తుంది, గ్రహణాలు ఎప్పుడు, పౌర్ణమి ఎప్పుడు, అమావాస్య ఎప్పుడు వస్తుంది, పండుగలు ఎప్పుడు వస్తాయి లెక్కించుట కరెక్ట్. అంతేగాని గ్రహాలు మానవుని మీద ఫలితాలు చూపడం అనేది వేద విరుద్ధము. ఇలాంటి విజ్ఞాన సత్య విషయాలు వేదానుకూల గ్రంథాల ద్వారా, ఆర్య సమాజాల ద్వారా తెలుస్తాయి. ఆర్య సమాజ ప్రచురణ మహర్షి దయానంద సరస్వతి వారి యొక్క రచన సత్యార్థ ప్రకాశిక అను గ్రంథం చదివితే సమస్త సత్య విషయాలు తెలుస్తాయి. సత్యజ్ఞానం తెలియకుంటే మోక్షానికి ఎవరు కూడా అర్హులము కాలేము. సమస్త సత్య విద్యల గ్రంథము పరమాత్మ యొక్క రచన అయినటువంటి వేదము. ఈ యొక్క వేదాల గురించి ఉపనిషత్తులు మరియు దర్శనాలు, ఆర్ష గ్రంథములు, ఈ ఆర్ష గ్రంథముల నుంచి మంచి విషయాలు ప్రతిదినం మేము యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేయాలని మా సంకల్పం. మీరు ప్రతిదినం విని తరించగలరని, అలాగే మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు కూడా తెలియచేయగలరని, సబ్స్క్రైబ్ చేసుకోగలరని, మీ ఉన్నతి కోసం మా ప్రయత్నాన్ని సఫలం చేయండి. ఓం తత్ సత్.